మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అలైవ్ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా పాల్గొని హెల్మెట్ ధరించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని సూచించారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే 500 రూపాయలు జరిమానా విధించినట్లు గ్రామ సభలో తీర్మానం చేశారు. కార్యక్రమం అధికారులు పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సొంత పనులుగా భావించి దాన్ని నడిపిస్తారు మేడం. అదేవిధంగా మేము కూడా రోడ్ సేఫ్టీలో ఒక కార్యకర్తగా భాగస్వామిగా ఉండి కమిటీగా ఉండి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే విధంగా కృషి చేస్తాం మేడం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఎవరినో ఒకరి పోలీసుని పట్టుకురాంది, పోలీస్ స్టేషన్కి రావద్దని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మీద వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే వీడు పైపు నోట్లు పెట్టుకొని మింగుతున్నాడు తప్ప ఊదుతలేడు. తనకి గ్రామం కూడా ఉంది, వాళ్ళే సొంతంగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోడ్డు భద్రత గురించి మనకి తాగి నడపడం కూడదు, మనకి సీట్ బెల్ట్ పెట్టాలి, హెల్మెట్ ఖచ్చితంగా పెట్టాలి. ఈ మెసేజ్ వాళ్ళే ఆల్రెడీ ఓనర్షిప్ తీసుకున్నారు, అది అమలు చేస్తున్నారు. ఇంకా ఎలా మనం అది ప్రాపర్గా చేసుకోవచ్చు అది నడుస్తున్నది. కాబట్టి ఈరోజు నందగోకుల్ రావడం జరిగింది, చాలా సంతోషం. మీరు సర్పంచ్ గారు ఇప్పుడు మాట్లాడారు, సర్పంచ్ గారు మాట్లాడారు, మీరు ఎలా చేస్తున్నారు అది సేమ్ మెసేజ్ మనం మిగతా గ్రామాలకి కూడా పంపించడానికి ఈ వారంలో ఒక యాక్టివిటీ పరంగా చేస్తున్నాము. సో ఈ రోజు నుంచి అన్ని పల్నాడు జిల్లా చిలకలూరు